ఆయన గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారన్న? మేమైతే చాలా అంటే చాలా బాగున్నా. వీడియోలు అయితే అస్సలు రావడం లేదన్న, ఎందుకంటే బడ్జెట్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయన్న. మొన్నటి దాకా మా భార్యకు కాలేజ్ ఫీజు అయితే కట్టానన్న. అడ్మిషన్ ఫీజు అయితే ఏంది, ఆ ట్యూషన్ ఫీజు అయితే ఏంది, అటెండెన్స్ ఫీజు అయితే ఏంది, డ్రెస్ ఫీజు అయితే మొత్తం అయితే ఒక 45,000 దాకా అయితే జమ చేసి అయితే కట్టేసాయన్న మొత్తము ఫస్ట్ ఇయర్ కి అయితే. ఇక మళ్ళీ చూద్దాం, ఇక సెకండ్ ఇయర్ అప్పుడు ఇంకొక 4-5 నెలలు అయితే పడితే అప్పుడైతే మళ్ళీ ఒక 50,000 అయితే కట్టాలన్న. మొత్తానికైతే మనం అయితే కొద్దిగా అయితే బడ్జెట్ అయితే లేదన్నమాట. అందుకైతే వ్యాపారాలు అయితే ఆగి అయితే చేయాల్సి వస్తుందన్న. ఇక అందులో ఒకటైతే చిన్న చిన్న ఖర్చులు కూడా వస్తున్నాయన్న. మా బాబుకి అయితే ఫీవర్ అయితే రావడం లాస్ట్ నెల అయితే మొత్తం అయితే కొద్దిగా అయితే చికాకులే ఉందన్న వ్యాపారం అయితే. అందువల్ల అయితే కంటిన్యూగా అయితే వీడియోలు అయితే ఏమాత్రం కూడా రావట్లేదన్న. ఇకనైనా మన ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఇక కంటిన్యూగా వీడియోలు అయితే రావాలని దేవుని అయితే మనసారి అయితే కోరుకుంటున్నాను. అలానే మీరు కూడా మమ్మల్ని దీవించండి అన్న, మంచి జరగాలనేది. ఈ రోజైతే మొత్తం అయితే పుచ్చకాయ అయితే వేసుకొని అయితే వచ్చానన్న. బాటసింగారం మార్కెట్కి అయితే వెళ్ళి చాలా అంటే చాలా రకాల పండ్లు అయితే ఉన్నాయి, కానీ మనకైతే అంత బడ్జెట్ అయితే లేదని ఈ పుచ్చకాయ బడ్జెట్ బదులాడుకొని అయితే తీసుకుని అయితే వచ్చాను. 2,000 రూపాయలు అయితే మనమైతే, ఎందుకంటే మనం ఈ పుచ్చకాయ ఒకటైతే రీజనబుల్ గా దొరుకుతుంది మనకు. అందులో ఒకటైతే ఇప్పుడు సీజన్ లో కాబట్టి ఇది ఏమాత్రం కూడా 2-3 రోజులున్న సరుకు అయితే మొత్తం అయితే అమ్మగలుగుతామన్నా. అందువల్ల అయితే ఈ సరుకు అయితే వేసుకుని అయితే బండ్లగుళ్ళు అయితే బండి అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను. మనం పోయిందే లేట్ గా కాబట్టి వస్తారికి ఇక్కడైతే 10 అయితే అయింది. బిర్రుగా అయితే ఎండ అయితే వస్తుందని మొత్తం అయితే ఆ గోధుమ బస్తాలు అయితే కప్పేశానన్న. కప్పిన తర్వాతకైతే కొద్దిగా అయితే నీడైతే ఉందన్న. నాటికైతే ఇంక ఒక అక్క వాళ్ళైతే ఒక ఫ్లవర్ అయితే పెట్టేసి వెళ్ళిపోయారన్న. ఇది మందార పువ్వు. ఆ అక్క అయితే చేతులు అయితే నలిగిపోతుంది. తమ్మి మాకు చాలా దూరం ఉంది, చేతిలో పట్టుకొని పోతే మొత్తం నలిగిపోతుంది తమ్ముడు, ఇక్కడ పెట్టేసుకో తమ్ముడు, ఏమనుకోక మేము ఎత్తున పెట్టుకోలేదు, చేతిలో పెట్టుకుందానికి వచ్చాను కానీ ఇంటికి పెట్టుకుందాం అనుకుంటే చేతిలో నలిగిపోతుంది తమ్ముడు, ఇక్కడ పెట్టేస్తే తమ్ముడు అని పెట్టేసిపోయింది అక్క వాళ్ళైతే. అక్క అయితే 100కు 3 అయితే పుచ్చకాయ అయితే తీసుకొని వెళ్ళిపోయింది. ఇక చిన్నకాయ అయితే 100కు 4 కూడా ఇస్తున్నా. చిన్న చిన్న ఉన్నవి అయితే కొంతమందికి అయితే 20 రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్న ఒక కాయ కూడా. ఇక పెద్ద కాయలు అయితే 40 రూపాయలకైతే ఒక కాయ కూడా తక్కువ అయితే ఇవ్వట్లేదన్న. అందువల్ల అయితే జనాలు అయితే 100కు 3 తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక ఈ రోజైతే పర్లేదన్న, వ్యాపారం అయితే ఇప్పటి వరకు అయితే నడుస్తూనే ఉంది. అలా అయితే ఈ రోజైతే మొత్తం సరుకు అయితే అమ్ముడుపోతుంది, ఎందుకంటే మనం 300 కేజీలు వేసుకున్నాం కాబట్టి ఒకటే రోజులైతే అమ్మడం అయితే మన వల్ల అయితే కాదు. ఇక్కడ మనలో అయితే ఇదైతే రేపు కంపల్సరీ అయితే మిగులుతుందన్న. ఇక మొత్తానికైతే మనమైతే ఈ విధంగా అయితే వ్యాపారం అయితే రన్ అయితే చేస్తున్నామని. వచ్చే ఆదివారం అయితే తప్పకుండా అయితే ఇంకా కూరగాయల రకాలు అయితే పెంచుతామన్నా, ఆకుకూరలు అయితే. ఎందుకంటే జనాలు చాలా మంది అడుగుతున్నారు. అందులో ఒకటి మనకు కూడా ఇన్కమ్ అనేది కొద్దిగా తక్కువ అయితే వస్తుందన్న. అలానే మళ్ళీ 2వ స్టాండ్ కూడా వేస్తామన్న వేరే కాడ అయితే, ఎందుకంటే ఒకటే స్టాండ్ మీద ఇద్దరం ఉంటే సండే నాడైతే ఒక్కరికి ఆదాయం అయితే వస్తుందన్న. అదే ఇంకా వేరే స్టాండ్ కాడ వేస్తే అక్కడ ఒక 1000 రూపాయలు వచ్చినా గానీ ఒక రోజు మనం బండి పెట్టినందుకైతే దానికైతే కవర్ చేయడానికి అయితే వీలవుతుందన్న. ఎందుకంటే ఎక్కడ ఈఎంఐలు అయితే అక్కడనే ఉన్నాయన్న. అప్పులు అయితే తీసుకొచ్చిన 1000, 2000, 5000 వచ్చింది. వాళ్ళైతే ఫోన్లు చేసేస్తే బాగా అయితే సతాయిస్తారు. అన్న ఎప్పుడు ఇస్తావు అన్న ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. మనకేమో చేతులు అయితే లేవు, వ్యాపారం నడుస్తూనే పైసలు కాబట్టి అయితే మనమైతే ఇక ఎక్కువ సరుకు తీసుకొచ్చి అయితే అమ్మేయాలన్న. ఎందుకంటే లాభాలు అయితే మనం అయితే ఇక నుంచి అయినా ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలన్నా. ఒకటే రకం తీసుకొచ్చి కూర్చునేదానికన్నా 4-5 రకాలు కొద్ది తీసుకొచ్చుకొని అమ్ముకుంటే అల్లొక 10 రూపాయలు అల్లొక 10 రూపాయలు మిగులుతాయి కదన్నా. అలానైతే సండే నుంచి అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. ఇక అలానే మీ యొక్క సపోర్ట్ అయితే కావాలన్న, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా అంటే చాలా డల్ అయితే అవుతుందన్న రోజుకైతే. దాని కారణం అయితే ముఖ్య కారణం నేనే అన్న, ఎందుకంటే కంటిన్యూగా అయితే వీడియోలు అయితే చేయలేకపోతున్నాను. నా ప్రాబ్లమ్స్ మీకు చెప్పాను కదన్నా. నాకైతే ఈ జనవరి నెల ఈ కొత్త న్యూ ఇయర్ నుంచినైతే ఏ మాత్రం కూడా నాకైతే అసలు కలిసి అయితే రావడం లేదన్న. ప్రతి ఒక వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి దెబ్బ మీద దెబ్బ అయితే పడతా ఉందన్న. మాకైతే ఈ రోజు కూడా మా పెద్ద బాబుకు ఏదో మడమలైతే గడ్డ అయితే ఆవిందన్న. హాస్పిటల్ తీసుకుపోతే ఒక 600 రూపాయలు అయితే ఎగిరిపోయాయి. ఎందుకంటే కన్నపేక కదన్న, వాడు ఏడుస్తుంటే చూడకుండా ఉండలేకపోయామన్నా. తీసుకొని అయితే వెళ్ళైతే ఒక సిరప్లు ఆయింట్మెంట్లు అయితే తీసుకొని అయితే వచ్చామన్నా. నైట్ అంతా అయితే వానికనే కూర్చుని, ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు. నొప్పి ఎంతో మనకైతే తెలియదు కదన్న, వానికే తెలుస్తుంది ఆ నొప్పి. ఇక అందువల్ల అయితే వానికనే కూర్చోవడం అయితే జరిగిందన్న. ఈ రోజు అయితే యాక్చువల్గా అయితే మనం అయితే ఆకుకూరలు వేయాలనుకున్నాము శనివారం నాడైతే. ఇక వానికనే ఉన్నాం కాబట్టి అయితే ఇక ఆకుకూరలు అయితే వేయట్లేదన్న. ఈ మిగిలిన పుచ్చకాయ అయితే ఇక శనివారం నాడైతే మనం మళ్ళీ కుంట్లూరు అయితే బండి అయితే పెట్టేసి అమ్మేస్తానన్న. ఈ మొత్తానికైతే మనమైతే ఈ రోజు శుక్రవారం నాడైతే
2,600 అయితే అమ్మగలిగిన మాల్ అయితే చాలా అంటే చాలా బెటర్ అన్న. ఎందుకంటే ఈ రోడ్లో మనం అమ్మాం కాబట్టి అయితే చాలా గ్రేట్. మన డిమార్ట్ కాడ అయితే బండి అయితే మార్చితే వాడొక 200 రూపాయలు బిజినెస్ అయితే చేసామన్నా. మొత్తానికైతే ఈ రోజు అయితే 3,000 రూపాయలు సరుకు కొన్నా కానీ అందులో ఒక 2,600 తీసేస్తే ఇంకొక 400 రూపాయలు వస్తే మనకైతే పెట్టుబడి పైసలు అయితే మిగులుతాయన్న. పుచ్చకాయ అయితే ఏమాత్రం కూడా తరగలేదన్న. ఇంకా సగానికి ఎక్కువ అయితే పుచ్చకాయ ఉన్నదన్న. ఎందుకంటే 100కు 3 అమ్ముతున్నాం కాబట్టి అయితే జనాలు అయితే ఆగి తీసుకోబోతున్నారు. అదే కేజీ లెక్క అయితే కాయ ఇంకా మిగులు పైసలు కూడా ఎక్కువనే వచ్చలే కానీ మనం అయితే అంత ప్రాఫిట్ అయితే చూసుకోకుండా 100కు 3 కాయలు అయితే ఇచ్చేస్తున్నాం కాబట్టి అయితే ఇంకా సగానికి ఎక్కువ పుచ్చకాయ అయితే ఉందన్న. ఇదంతా కూడా రేపైతే బండ్లగూడలో అన్న ఐతనార్లో అయితే పెట్టేస్తే అమ్మేస్తా అన్న. ఇప్పటి వరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా అన్న మరి.